హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఈరోజు నేను మంచి ఐటెం కోసం వీడియో చేయాలనుకుంటున్నాను. వీడియో చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకోటి వచ్చి వీడియో కూడా చూస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చాలామంది నా వీడియోస్ చూడాలని, లైక్ చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఒకవేళ నా వీడియోలో ఏదైనా సరే మీకు తప్పుగా అనిపించినా, లేదంటే వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడినా సరే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తే కనుక నేనైతే మళ్ళీ ఆ వీడియో అయితే చేయను. ఓకేనా? ఈరోజు ఐటమ్ ఏంటంటే చాలామంది ఇష్టపడేది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేది, దానికోసం చేయాలనుకుంటున్నాను. కువైట్లో ఎక్కువగా, కువైట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇండియాకి చాలా ఎక్కువగా తెస్తున్నారు. ఇది నేను ఎందుకు చేయాలని వీడియో ఎంచుకున్నానంటే, చాలామంది తీసుకునే దగ్గర క్వాలిటీ తెలియదు, టేస్ట్ తెలియదు అనమాట. ఇలా నా వీడియో ద్వారా ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు తెలుసుకొని ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు కదా, అలాంటి వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుంది కదా, అందు గురించి అనమాట. ఇది వచ్చి ఐటమ్ ఏంటో తెలుసా? కాజు. ఇది ప్యాకింగ్ కూడా చూసారా, చాలా క్లాస్గా ఉందండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. కంపెనీ అయితే చాలా టేస్టీ కాజు తెచ్చింది. అసలు ఆ కంపెనీ ఏంటో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు అరబీ రాదు కదా, చదవడం రాదు. వాళ్ళు ఏమన్నా ప్రమోట్ చేయమలేదని, కానీ దీని టేస్ట్ నచ్చి, దీని సైజు నచ్చి నేను వీడియో చేస్తానండి. ఎందుకంటే మన ఊరు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని. అసలు కాజు బెనిఫిట్స్ ఏంటో తెలుసండి. మనం పిల్లలకి కానీ మనకు కానీ డైలీ కనీసం ఒక 5-6 పీసులు అయినా సరే తిన్నామనుకోండి, ఒక హెయిర్ ఫాల్కి కానీ, లేదంటే స్కిన్ టోన్కి కానీ, మన హెల్త్కి కానీ చాలా మంచిదండి. ఎవరికైనా సరే హార్ట్ డిసీజ్ ఉన్నా సరే వాళ్ళు తింటే వాళ్ళకి క్యూర్ అవుతుందంట. ఇంకోటి వచ్చి బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. క్యాన్సర్ ఉన్న వాళ్ళు తింటే క్యాన్సర్ కూడా మీకు ప్రాబ్లం అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు క్యాన్సర్ తగ్గుతుందంట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఇంకా కావాలనుకుంటే దీని బెనిఫిట్స్ అన్నీ మీకు నెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. మీరు ఒకసారి కాజు తింటే అసలు మనం ఎంత హెల్తీగా ఉంటామన్నది తెలుసుకొని తినచ్చు, ప్రాబ్లం లేదు. ఒకటి పిల్లలకి, పెద్దలకి, ఎవరైనా మనం ఏజ్డ్ కూడా ఇవి పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మనం తినాలి అనుకున్నప్పుడు కొన్ని టేస్ట్ బాగోకపోతే మనం కొనుక్కున్నా సరే తినమన్నమాట. అందు గురించి చాలామంది ఎక్కడ కువైట్లో ఎందులో మంచిగా ఉన్నాయన్నది తెలియదు. చాలామంది తెలియక పాపం ఏ పడితే అవి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు ఖర్చు అవుతాయి, అవి టేస్ట్ బాగోక ఇంటికి పట్టుకెళ్తే పిల్లలు తినకుండా వేస్ట్ అవ్వడం అన్నదే మనకు బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడో తెలుసండి. ఇది సైజు కూడా చూపిస్తాను. అసలు సైజు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, పెద్దగానే. ఇంకోటి వచ్చి టేస్ట్ అయితే బాబు, నేను తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. నేను అసలు మామూలుగా నేను న్యూస్ కొనుక్కుంటాను, ఒక 4-5 డేస్కి తింటాను అనమాట. కానీ నేనైతే 2 డేస్లోనే తినేసాను. మళ్ళీ ఇప్పుడే తెచ్చుకున్నాను. నేను ఇది 2సారి కొనడం. ఎక్కడంటే ఇది అడ్రస్ వచ్చి ఖైతాన్ లూలు ఎక్స్ప్రెస్ ఉంది కదండి. లూలు ఎక్స్ప్రెస్కి మీరు నా షాప్కి వస్తారు చూడండి, లోపలికి ఎంట్రన్స్ అవుతారు కదా, ఎంట్రన్స్ అయ్యి ఎదురుగుండా షాప్ అనమాట. అది మసిరివాడు కూర్చున్నాడు, మసిరివాడు అమ్ముతున్నాడు. నేనైతే నుజ్దినాకే తెచ్చుకున్నాను, కిలో ఎంతో కూడా అడగలేదు. కానీ నాకైతే టేస్ట్ నచ్చి వీడియో చేసేస్తున్నాను అంతే. ఓకేనా? దీని ప్యాకింగ్ కూడా చూడండి. మీరు తినాలనుకున్నప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. వాడు ప్యాకింగ్ కూడా చూసారు ఎంత బాగా చేశాడో. ఎందుకంటే ఇది కాజు ఎప్పుడైతే మెత్తబడిపోయిందో మనం తినడానికి చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మనకి దీన్ని డ్రైగా ఉన్నప్పుడే తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు కూడా కొంచెం టేస్టీగా తింటారు. ఇంకా సేమియాల్లో వేసుకోవచ్చు, పరవన్నంలో వేసుకోవచ్చు, లేదంటే బిర్యానీలో ఎందులోనైనా సరే వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటే అది ఐటెం ఇంకా టేస్టీగా వస్తుంది. అందు గురించే నేను చెప్తున్నాను. చూడండి, అసలు నాకు నిజంగా నేను కువైట్లో 14 ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ ఎప్పుడూ నేను ఇంత టేస్టీ కాజు తినలేదు. ఇంత సైజు అసలు నేను ఇంత సైజు కాజుని ఎప్పుడు చూడలేదండి. చూడండి, మీరు ఒకవేళ చూసే ఉంటారు, నాకైతే తెలీదు. కానీ నేనైతే చెప్తున్నాను, ఇప్పుడు నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చూసారు కదా కాజు ఎంత సైజు ఉందో. సైజు చూడండి, లావుగా, మళ్ళీ సైజు ఎక్కువ ఉన్నది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. చూడండి,
నేనైతే కాజు, బాదాము, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ నాకు ఎక్కువ ఇష్టం అనమాట తినడానికి. అందు గురించి నేను తింటూ ఉంటాను అస్తమాటుని. నేనైతే తింటూ ఉంటానండి. అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసా? మీకు కావాలనుకుంటే కనుక పిల్లలకి మంచి మంచి చాక్లెట్స్ ఉన్నాయి. కాజు, బాదం, పిస్తా, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే అద్దరిపోయినాయి అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే రండి. వాడేదో ప్రమోట్ చేయమన్నాడని నేను చేయట్లేదండి, కానీ నాకు నచ్చి టేస్ట్ బాగున్నాయి, కానీ ఏదైనా యూజ్ అవుతుంది మన వాళ్ళకని చెప్పి చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఇంకోటి కాజు తినడం చాలా మంచిది. మనకు కువైట్లోని నాన్న చెత్త అంతా తినడం కన్నా, అంటే ఎప్పుడైనా ఆకలేసినప్పుడు స్నాక్ రూపంలో ఏమైనా తినాలనుకుంటే కనుక ఇవి కాజు కానీ, లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఇంకోటి వాల్నట్స్ కానీ, ఇవి బాదం అయితే నానబెట్టుకొని తినాలి, డైరెక్ట్ తినకుండానే. అట్లా తినడం కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. కువైట్లో ఉన్నప్పుడు ఎక్కువగా వేస్ట్ ఫుడ్ అంతా తింటే మన ఆరోగ్యమే పోతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఇక్కడ కువైట్లో ఎలా ఉన్నామంటే ఒక గూట్లో పక్షుల్లాగా ఉన్నామండి. ఆ గూట్లో పక్షులు ఏం చేస్తాయంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిరిగే పక్షులు అనుకో చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నా వాళ్ళకి ప్రాబ్లం లేదు. గూట్లో పక్షులు అయితే మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎందుకంటే బాడీకి ఎండ తగలదు, ఏమి తగలదు, డెలికేట్ అయిపోతాం అనమాట. అందు గురించి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో నిజంగా ఈ కాజు నచ్చితే కనుక ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కోండి, ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎంత సైజు జీడిపప్పు ఇండియాలో కూడా నేనైతే చూడలేదు. కువైట్లో కూడా ఇదే ఫస్ట్ టైం. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా అంటే కువైట్లో వర్క్ చేసే దాని గురించి కానీ, లేదంటే వీసాల గురించి కానీ ఇన్ఫర్మేషన్ అండి. అలాగని చెప్పి వీసాలు తీయమని అడగద్దండి, ఎందుకంటే వీసాలు తీయడం అన్నది రిస్క్ పని. నాకు ఆ వీసాలు తీసే పని తెలియదు. కానీ ఇక్కడ కంపెనీల గురించి, లేదంటే ఇక్కడ పనుల గురించి, అలాంటి వాటి గురించి అన్నీ తెలుస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా వాట్సాప్ ఫోన్ చేయొచ్చు. నేనైతే క్లియర్గా మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఎవరికైనా కంపెనీ వాళ్ళు మీకు ఒకవేళ వీసా ఇస్తే కనుక వాళ్ళకి ఏదైనా ఇక్కడ కంపెనీ ఉందా లేదా, ప్లీజ్ లైక్